నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని బ్రిటన్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. నూతన విద్యా విధానం అమలుకు సహకరించాలని విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన బ్రిటన్ హైకమిషనర్. ఈ నెల 20 నుంచి బతుకమ్మ, దసరా పండుగల ప్రత్యేక బస్సులు, స్పెషల్ బస్సుల్లో మాత్రమే సవరించిన ఛార్జీలు అమలవుతాయని ఆర్టీసీ వెల్లడి. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీనే కాదు, నిజమైన హైదరాబాద్ పాత బస్తీనే అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నగర ప్రాధాన్యతను గుర్తుంచుకొని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలన్న కేంద్ర మంత్రి. నకిలీ లాగిన్లతో ఓట్లను తొలగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఖండించిన ఈసీ. ఆన్లైన్లో ఓట్లను తొలగించడం సాధ్యం కాదన్న ఎన్నికల సంఘం. చొరబాటుదారులను రక్షించేందుకే రాహుల్ ఆరోపణలు చేస్తున్నారన్న అమిత్ షా. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కిషన్ రెడ్డి. ఎన్నికల సంఘం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందన్న కేంద్ర మంత్రి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా ఓటమి. త్రుటిలో పతకం కోల్పోయిన సచిన్ యాదవ్. స్వర్ణాన్ని గెలుచుకున్న ట్రినిడాడ్ అథ్లెట్ కిషోర్ను వాల్కాట్. హైదరాబాద్లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. అప్రమత్తమైన అధికార యంత్రాంగం, రంగంలో దిగిన హైడ్రా. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. హైదరాబాద్లో నిధుల కొరత ఉన్నప్పటికీ ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం, కేంద్రం సహాయంతో అమలవుతున్న పథకాలు, ప్రాజెక్టుల స్థితిగతులను ఇవాళ కిషన్ రెడ్డి సమీక్షించారు. హైదరాబాద్ అంటే కేవలం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ మాత్రమే కాదని, నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చిన్నపాటి వర్షానికే రహదారులు జలమయమై ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇటీవలి వర్షాల్లో నాంపల్లిలో 2, సంతోష్ నగర్లో 1 నాలాలో కొట్టుకుపోయిన సంఘటన దురదృష్టకరమని కిషన్ రెడ్డి తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి నగర ప్రాధాన్యతను గుర్తుంచుకొని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలని సూచించారు. బస్తీల్లో వర్షపు నీరు, వరదల సమస్యలు తలెత్తుతున్నాయని, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని తాగునీటితో కలిసిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి శుభ్రం చేయాలని, స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క వాటర్ పరిస్థితి ఈరోజు చూసాం, చాలా భయంకరంగా ఉంది. చాలామంది ఏ బస్తీలకు పోయినా ఈరోజు వర్షపు నీటికి సంబంధించినటువంటి సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారు. మళ్ళీ దాన్ని ముందుకెళ్తే మళ్ళీ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, ఈ వర్షంతో విపరీతంగా రోడ్లన్నీ చాలా దెబ్బతిన్నాయి చాలా ప్రాంతాల్లో. దానికి వెంటనే ప్లాన్ చేసుకుని ఆ రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేసుకోవాలి. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ అంతా దెబ్బతిన్నది, వర్షపు నీటిగా 2 కలిసిపోయినాయి అనేక ప్రాంతాల్లో. దాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డ్రింకింగ్ వాటర్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ రిస్టోర్ చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొద్దిగా అందరం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి. చిన్న చిన్న విషయాలు, స్కూల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్టల్స్ కానీ, వీటికి ఉండేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. మనం రాష్ట్రంలో రాగల 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సూర్యాపేట, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైడ్రా యంత్రాంగం అప్రమత్తమై ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, యూసుఫ్గూడ, చాంద్రాయణగుట్ట, సైనిక్పురి, అంబర్పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అంబర్పేటలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గ్రేటర్ హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విద్యుత్ వివిధ విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అత్యవసరమైతేనే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితిలో హెల్ప్ లైన్ నెంబర్ 9063423979 లేదా జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్ 0402111111లకు ఫోన్ చేయడం ద్వారా అధికారులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమై సమస్యలకు పరిష్కారం చూపుతారని ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లో విద్యా వ్యవస్థను పటిష్టం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి అధికారులు సమాయత్తమవ్వాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు తక్షణం కొత్త భవనాల నిర్మాణం, పాత భవనాలకు మరమ్మతులు చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అమలవుతున్న సంక్షేమ పథకాలపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల చదువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ నిధులను సకాలంలో రాబట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు లభించేలా సంక్షేమ విధానాలను సమగ్రంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచే నిర్ణయం తీసుకున్న 2 రోజుల తర్వాత కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ విమర్శించారు. సుప్రీంకోర్టు స్టే పెండింగ్లో ఉన్నప్పుడు కర్ణాటక నిర్ణయంపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కృష్ణానదిలో నీటి చుక్కను వదులుకోమని ఇటీవల సీఎం చెప్పినప్పటికీ కర్ణాటక అక్రమంగా ఎత్తు పెంచుతున్నప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారో నిలదీశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ తెలంగాణకు అన్యాయం చేయడానికి సిద్ధమైందని ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు 2 రోజుల క్రితం సమావేశమైనట్టు పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆల్మట్టి ఎత్తు పెంపును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని, తమ రాష్ట్రంలో సాంగ్లీ, కోల్హాపూర్ జిల్లాల్లో ముంపు వచ్చే ఆందోళన వ్యక్తం చేసి హెచ్చరించారని తెలిపారు. ఈ 524 మీటర్లు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే మా 2 జిల్లాల్లో ఫ్లడ్స్ వస్తాయి. ఒకటి సాంగ్లీ, ఇంకోటి కొల్హాపూర్. ఈ జిల్లాల్లో ఉన్నటువంటి చాలా గ్రామాలకి ఫ్లడ్స్ వస్తాయి. నేను సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నా అని చెప్పిండు. ఇక ఫడ్నవీస్ ఆయనకేం అవసరం లేదు, మన కింద నీళ్లు రావు, మనకు నీళ్లు రావు, ఆయన నీళ్లు తట్టుతాయని చెప్పి ఆయన సుప్రీంకోర్టు పోవడానికి నిన్న నిర్ణయం తీసుకున్నాడు ఫడ్నవీస్ గారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు స్పందించలేదు. హైదరాబాద్లో క్లాప్ ఫర్ చిల్డ్రన్ పిల్లల భద్రత కోసం నగర స్థాయి కార్యాచరణ ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం, యూనిసెఫ్ సంయుక్తంగా ప్రారంభించాయి. ఈ సందర్భంగా క్లాప్ ఫర్ చిల్డ్రన్ పోస్టర్ను మంత్రులు ధనసరి అనసూయ అలియా సీతక్క, పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ఆవిష్కరించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ యూనిసెఫ్ సహకారంతో పిల్లలకు హైదరాబాద్ను సురక్షిత నగరంగా మార్చడం జరుగుతుందన్నారు. ఈ ప్రణాళిక ద్వారా ప్రభుత్వ విభాగాలు, చట్టపరమైన సంస్థలు, సమాజం కలిసి పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదగడానికి కృషి చేయనున్నారని అన్నారు. చట్టపరమైన సంస్థలు ఫ్రంట్లైన్ సేవలను బలోపేతం చేసి మహిళా, శిశు సంక్షేమ, పోలీస్, ఆరోగ్యం, విద్య, కార్మిక, జీహెచ్ఎంసీ వంటి విభాగాల సమన్వయంతో ఈవ్ టీజింగ్, అసురక్షిత రవాణా, మాదక ద్రవ్యాల వినియోగాన్ని నివారించడానికి చర్యలు చేపడతారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, యూనిసెఫ్ చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ డాక్టర్ జలాలెం బిర్హాను టాఫెస్సే తదితరులు పాల్గొన్నారు. విద్య, సాంకేతిక రంగాల్లో తెలంగాణకు మరింత సహకారం అందించడంతో పాటు రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు భారత్లో బ్రిటన్ హై కమిషనర్ లిండీ కామరూన్ అంగీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో బ్రిటన్ హై కమిషనర్ లిండీ కామరూన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బ్రిటన్ వర్సిటీల్లో చదివే తెలంగాణ విద్యార్థుల గురించి ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రంలో తీసుకురాబోతున్న నూతన విద్యా విధానం డ్రాఫ్ట్ను బ్రిటన్ హై కమిషనర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి పంచుకున్నారు.
కాగా రాష్ట్ర ఉపాధ్యాయులు ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు బ్రిటిష్ హైకమిషనర్ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. యూకేలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం యూకే యూనివర్సిటీలు హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటన్ కంపెనీలు భాగస్వాములు కావాలని, బీసీసీ, ఫార్మా, నాలెడ్జ్ అకాడమీలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఆహ్వానించారు. సీఎం విజ్ఞప్తులపై బ్రిటిష్ హైకమిషనర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ, యూకే మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సహకరించేందుకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. పలు సమావేశాల్లో పాల్గొనడంతో పాటు పలువురు విదేశీ ప్రతినిధులు, కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు న్యూజెర్సీ గవర్నర్తో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు పబ్లిక్ అఫైర్ ఫోరం వార్షిక సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం అమెజాన్ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం ప్రపంచ ఆర్థిక సంఘం ప్రతినిధులతో సమావేశమవుతారు. లైఫ్ సైన్సెస్ రంగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించాలనే సంకల్పంతో టీ హబ్ తరహాలోనే బీ హబ్ను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. యుఎంఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో యుఎక్స్ ఇండియా 25 పేరిట ఏర్పాటు చేసిన 21వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొడక్ట్ డిజైన్ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ను కేవలం టెక్నాలజీ హబ్గానే కాకుండా గ్లోబల్ డిజైన్ హబ్గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా వివరించారు. త్వరలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిజైన్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏఐ ఇన్నోవేషన్ హబ్లో డిజైనింగ్కు పెద్దపీట వేస్తున్నామన్నారు. డిజైనింగ్ అంటేనే సృజనాత్మకత అని, కాకపోతే అది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు విరాళం అందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి లక్ష్మారెడ్డి 2 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. 1,00,000 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు. ఇటీవల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భావించారు. కానీ రిసెప్షన్ను రద్దు చేసుకుని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేసేందుకు ఆయన ముందుకొచ్చారు. లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇప్పుడు చిన్న విరామం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కి కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ఒకప్పుడు వెదురు నిత్య జీవితంలో భాగం. ప్లాస్టిక్ వినియోగం పెరిగిన తర్వాత వెదురు స్థానాన్ని ప్లాస్టిక్ ఆక్రమించింది. దీంతో వెదురుకు పూర్వ వైభవం తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నాయి. ఓ ఉపాధ్యాయుడు కూడా వెదురుతో పాఠ్యాంశాలు రూపొందించి బోధనను ఆసక్తికరంగా మార్చడమే కాకుండా వెదురుకు గుర్తింపు తెస్తున్నారు. నేడు ప్రపంచ వెదురు దినోత్సవం నేపథ్యంలో ఆ ఉపాధ్యాయుడి వెదురు బోధనపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం. బోధన అంటే పుస్తకాల్లోని అక్షరాలను బట్టి పట్టించడం కాదు, ఆ అక్షరం తాలూకు జ్ఞానాన్ని, ఉపయోగాన్ని విద్యార్థుల మెదడులలో చొప్పించడం. ఇందుకోసం ఎందరో ఉపాధ్యాయులు వినూత్న బోధనా పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే మనం ఇక్కడ చెప్పుకోబోతున్న ఉపాధ్యాయుడు మురళీకృష్ణ మాత్రం తనకు తెలిసిన వెదురు కళను బోధనకు ఉపయోగించుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం నేపథ్యంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మురళీకృష్ణ వెదురుతో సాగిస్తున్న ఎదురులేని బోధన గురించి ఓసారి చూద్దాం. ఇక్కడ ఉపాధ్యాయుడు మురళీకృష్ణ చేతుల్లో కనిపిస్తున్న వృత్తాలు, అర్ధవృత్తాలు, దీర్ఘచతురస్రాలు, చతురస్రాలు, త్రికోణాలు ఇవన్నీ కూడా వెదురుతో చేసిన పాఠ్యాంశాలే.
సందర్భానుసారం ఒక్కో బొమ్మను ప్రదర్శిస్తూ వాటి ప్రత్యేకతను విడమర్చి వివరిస్తున్నారు మురళీకృష్ణ. ఒకప్పుడు పిల్లల్ని కొట్టడానికే ఉపయోగించే వెదురు కర్రలను పాఠ్యాంశంగా కూడా మార్చొచ్చని నిరూపిస్తున్నారు. తనకు తెలిసిన వెదురు కళను విద్యార్థులకు సైతం నేర్పుతూ రకరకాల పాఠ్యాంశాలు, కళాకృతులు తయారు చేసుకొచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. వినూత్న పద్ధతిలో సాగుతున్న మురళీకృష్ణ బోధన ఎంతో మంది ప్రశంసలు పొందింది. ఈ పద్ధతితో పిల్లల్లో ఆసక్తి, సృజనాత్మకత పెరగడంతో పాటు పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోందని చెబుతున్నారు తోటి ఉపాధ్యాయులు. భారతీయ సంస్కృతిని నూతన విద్యా విధానంలో ఎలా మిళితం చేయాలనే అంశంపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ 11 నుంచి 20 వరకు రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన 10 మంది ఉపాధ్యాయుల్లో మురళీకృష్ణ ఎంపికయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ వంటి నినాదాలే తనకు స్ఫూర్తినిస్తాయంటున్నారు ఉపాధ్యాయుడు మురళీకృష్ణ. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ప్లాస్టిక్ బొమ్మలను బోధనోపకరణాలుగా ఉపయోగించడం కంటే పర్యావరణ హితమైన స్వదేశీ వెదురు బోధనోపకరణాలు తయారు చేయడం సులభమని, విద్యార్థులకు పర్యావరణంపై, దేశ కళలు, సంపత్తిపై అవగాహన పెరుగుతుందంటున్నారు. వెదురుతో తయారు చేసినటువంటి అనేక బోధనోపకరణాలు రావడం జరిగింది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం, ఇన్స్పిరేషన్ మాన్య శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోవిడ్ సమయంలో ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ను డెవలప్ చేశాడు. ఎందుకనంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేక బొమ్మలు మరియు టీఎల్ఎం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతున్నది. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో పాటు మన పర్యావరణానికి కూడా ఎంతో హాని కలుగుతుంది. ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఆర్థిక అభివృద్ధిని, గ్రామీణ అభివృద్ధిని డెవలప్ చేయడానికి మాన్య శ్రీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ టీఎల్ఎం తయారు చేస్తూ వివిధ ప్రదర్శనలు చేశాను. దీని ద్వారా మన పిల్లలకు అభ్యసన ఫలితాలు కూడా మెరుగాయి. మా పాఠశాలలో 33 ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఈరోజు 90 కావడానికి ఇది ఒక ముఖ్య కారణంగా మీ అందరికీ నేను తెలుపుతున్నాను. చిన్న ప్రయత్నమే పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఉపాధ్యాయుడు మురళీకృష్ణ చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం కూడా రాబోయే రోజుల్లో వెదురుకు తగిన గుర్తింపు తెస్తుందని, విద్యార్థుల్లో దేశీయ ఉత్పత్తులపై మక్కువ పెంచుతుందని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఈ నెల 20 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు 7,754 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఎంజేబీఎస్, జేబీఎస్, సిబిఎస్, కేపీహెచ్బి, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి వీటిని నడపనున్నట్టు ఆర్టీసీ తెలిపింది. రద్దీని బట్టి అక్టోబర్ 5, 6వ తేదీల్లో కూడా ప్రత్యేక బస్సులు నడపనుంది. అయితే ఈ నెల 20, 27, 28, 29, 30వ తేదీలతో పాటు అక్టోబర్ 1, 5, 6వ తేదీల్లో ప్రత్యేక బస్సుల్లో సవరించిన ఛార్జీలు అమలులో ఉంటాయని పేర్కొంది. సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలతో కొన్ని రోజుల క్రితం అట్టుడికిన నేపాల్లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశంలో శాంతి స్థాపనకు భారత్ అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కీతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణకు సంబంధించిన విషయాలను మోదీ ఎక్స్లో పంచుకున్నారు. సుశీలా కార్కీతో అద్భుతమైన సంభాషణ జరిగిందని పేర్కొన్నారు. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేసినట్టు తెలిపారు. శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు ఆమె చేసే ప్రయత్నాలకు భారత్ మద్దతు పునరుద్ఘాటించినట్టు మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానికి జస్టిస్ సుశీలా కార్కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు. 605 మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. అమెరికా ప్రభుత్వం విధించిన అధిక సుంకాలు మరో 2 నెలల్లో పరిష్కారమవుతాయని ప్రధాని ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ అన్నారు.
కోల్కతాలో జరిగిన భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ప్రస్తుతానికి చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్నారు. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలతో వాణిజ్య ఒప్పందం కోసం కృషి చేస్తున్నాయన్నారు. పరస్పర సుంకాల రేటును ఇప్పుడున్న 25% నుంచి 10% తగ్గించే అవకాశం ఉందన్నారు. మరో 8 నుంచి 10 వారాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ DPDP నిబంధనలు ఖరారై త్వరలో ప్రచురణకు సిద్ధమైనట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ విషయాన్ని భారత్ AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కోసం లోగోను ఆవిష్కరిస్తూ వెల్లడించారు. నిబంధనలు రూపొందించడానికి 3,000కు పైగా సంప్రదింపులు జరిగినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్లో 38,000 GPUలు ఉన్నాయని, త్వరలో మరిన్ని GPUలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 500కు పైగా డేటా AI ల్యాబ్ల విస్తరణ ద్వారా సమ్మిళిత వృద్ధి, ప్రజాస్వామ్య సాంకేతికత, AI ఎలక్ట్రానిక్స్లో గ్లోబల్ నాయకత్వం సాధ్యమవుతుందని వివరించారు. వచ్చే ఏడాది భారత్లో AI ఇంపాక్ట్ సమ్మిట్ జరగనుందని, దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని, వివిధ దేశాల నాయకులు హాజరవుతారని తెలిపారు. AI మిషన్ దేశంలో మంచి పురోగతి సాధించిందని, వివిధ రంగాలకు AI సౌకర్యాలను అందించేందుకు ఈ మిషన్ ఆకృతి సిద్ధమవుతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. Carefully selected. Today, India is manufacturing those components. Another very big win for our country in such a short time frame. As our Prime Minister has inspired us, we will be manufacturing chips. We will also be manufacturing the machines that manufacture chips, and we will be manufacturing the materials that go into manufacturing chips. The complete ecosystem we will be developing. So friends, and this is just the beginning. This is just the beginning. Some of the best times for semiconductor industry in India are ahead of us. That journey has begun. The journey for AI has begun. The journey for electronics manufacturing is going on at a very good pace. So I once again wish you all, and once again invite you to the AI Impact Summit, which will set a totally new tone for the entire world. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని ఆరోపించారు. రాష్ట్రం వెలుపలి నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించారన్నారు. సాఫ్ట్వేర్ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్టు ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ ఓట్ల తొలగింపు అంతా వ్యక్తులతో కాకుండా సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతోందని వివరించారు. ప్రతిపక్షాలకు ఓట్లు వేసే కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. దీనికి సంబంధించి తాము 100% ఆధారాలను గుర్తించామని రాహుల్ గాంధీ తెలిపారు. దీనిపై ఎలా స్పందించాలనేది ఓటర్ల చేతుల్లోనే ఉందన్నారు. కర్ణాటకలోని అలంలో 6,000 ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని రాహుల్ విమర్శించారు. సాఫ్ట్వేర్ వాడి ఓట్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. అదంతా నిరాధార అసత్య ప్రచారమని వెల్లడించింది. ఆన్లైన్ వేదికగా ఓట్లను తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటు తొలగించడం లేదని పేర్కొంది. ఆన్లైన్లో మరెవరూ తొలగించలేరని స్పష్టం చేసింది. 2023లో అలంత్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపునకు విఫల ప్రయత్నాలు జరిగాయంటూ ఆ వ్యవహారంపై దర్యాప్తు కోసం ఎన్నికల సంఘమే ఫిర్యాదు చేసిందని వెల్లడించింది. రికార్డుల ప్రకారం అలంత్ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2023లో కాంగ్రెస్ నేత బీఆర్ పాటిల్ గెలుపొందారని ఈసీ తెలిపింది. ఓట్ల చోరీ అంటూ ఇండీ కూటమి తప్పుడు ఆరోపణలు చేస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని గతంలో ఇదే తరహా దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. బీహార్లోని డెహరీ ఆన్ సోన్లో పార్టీ శ్రేణులతో సమావేశమైన సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. బంగ్లాదేశీ చొరబాటుదారులను రక్షించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ఇటీవల రాహుల్ గాంధీ యాత్ర నిర్వహించారని ఆరోపించారు. ఒకవేళ ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా చొరబాటుదారులతో నిండిపోతుందని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులను రక్షించడమే రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు.
ఓట్ల చోరీ అంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీహార్ ప్రజలకు పిలుపునిచ్చారు. इन घुसपैठियों का हमारी मतदाता सूची में नाम होना चाहिए क्या? जोर से बोलो, होना चाहिए क्या? ये घुसपैठियों को हमारा गरीबों का राशन मिलना चाहिए क्या? इन घुसपैठियों को रोजगारी मिलनी चाहिए क्या? इन घुसपैठियों को घर मिलना चाहिए क्या? इन घुसपैठियों को 5 किलो अनाज मुफ्त में मिलना चाहिए क्या? 5 लाख तक का इलाज मिलना चाहिए क्या? राहुल गांधी बिहार के गरीबों की, बिहार के युवाओं की चिंता नहीं करते, बांग्लादेश से आए हुए घुसपैठियों की चिंता करते। ఎన్నికలలో అవకతవకలు అంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు సహేతుకం కాదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో మాట్లాడిన ఆయన ఎన్నికల సంఘం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని చెప్పారు. దీనిని కేవలం కాంగ్రెస్ రాజకీయం చేస్తుందన్నారు. ప్రజలు ఉపాధి కోసం లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్నారు. దీనిని బూత్ లెవెల్ ఆఫీసర్ సరిచేస్తారని, కొందరు అలా చేయకపోవడం వల్ల సమస్యలు వచ్చాయని చెప్పారు. అసలు ఓటర్ ఐడిని ఆధార్తో లింక్ చేస్తే ఇలాంటి సమస్యలు ఉండవని కిషన్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఓటర్ ఐడిని ఆధార్తో లింక్ చేయాలన్న ప్రతిపాదన తెస్తే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం ప్రజలు మర్చిపోరని ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా, స్వాతంత్రం కంటే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఈ సమస్య ఉన్నది. దీన్ని గతంలో ఎలక్షన్ కమిషన్ కొంత నిర్ణయాలు తీసుకొని కొంత స్ట్రీమ్ లైన్ చేయడము, ఇది మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఓటర్ లిస్టుతో ఆధార్ లింక్ చేద్దామని ప్రతిపాదన పెడితే సుప్రీంకోర్టుకు వెళ్ళి వ్యతిరేకంగా తీర్పు తీసుకురావడం జరిగింది. ఓటర్ చోరు ఎక్కడ జరుగుతుంది? మన హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే మన వార్డ్ ఆఫీస్లో ఓటర్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. వార్డ్ ఆఫీస్లో ఓటర్ ఎన్రోల్మెంటు, ఓటర్ లిస్టు, ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు వాళ్ళు. దానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధమో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి వార్డ్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక క్లర్కో, లేకపోతే ఎల్డీఓ, ఎల్డీసీఓ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారో ఆయన ఇంటింటికి వెళ్ళి ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు. దానికి నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధం? ఎంత తలాతోక సంబంధం లేనటువంటి ఆరోపణలు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని ఎర్రమట్టి దిబ్బలు, తిరుమల కొండలు, మహారాష్ట్రలోని డెక్కన్ ట్రాప్స్, మేఘాలయలోని గుహల వ్యవస్థ, కేరళలోని వర్కల కొండలతో సహా 7 సహజ వారసత్వ స్థలాలు యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల తాత్కాలిక జాబితాలో చేరాయి. దీంతో భారత్ జాబితాలో మొత్తం 69 స్థలాలు ఉన్నాయి. తాజా చేర్పులతో భారత్లో 49 సాంస్కృతిక, 17 సహజ, 3 మిశ్రమ వారసత్వ స్థలాలు యునెస్కో పరిశీలనలో ఉన్నట్టు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా చేరిన స్థలాల్లో మహారాష్ట్రలోని పంచగని, మహాబలేశ్వర్లో డెక్కన్ ట్రాప్స్, కర్ణాటకలోని సెయింట్ మేరీస్ దేవి, మేఘాలయలోని మేఘాలయన్ ఏజ్ గుహలు, నాగాలాండ్లోని నాగా హిల్ ఓఫియోలైట్, ఆంధ్రప్రదేశ్లోని ఎర్రమట్టి దిబ్బలు, తిరుమల కొండలు, కేరళలోని వర్కల కొండలు ఉన్నాయి. టాటా మోటార్స్ తమ ప్రీమియం హ్యాచ్బ్యాక్ ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ మోడల్ భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్లో 5 స్టార్ రేటింగ్ను సాధించింది. ఇటీవల కొత్త ఫీచర్లతో ఈ వాహనం లాంచ్ అయింది. భారత్ ఎన్క్యాప్ నిర్వహించిన టెస్టుల్లో ఆల్ట్రోజ్ 5 స్టార్ రేటింగ్ పొందినట్టు అధికారిక వెబ్సైట్లో వెల్లడైంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో ఆల్ట్రోజ్ 32 పాయింట్లకు 29.65 పాయింట్లు సాధించిందని భారత్ ఎన్క్యాప్ పేర్కొంది. ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బ్యారియర్ టెస్ట్లో 16 పాయింట్లకు 15.55 పాయింట్లు పొందింది. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బ్యారియర్ టెస్ట్లో 16 పాయింట్లకు 14.11 పాయింట్లు సాధించింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 49 పాయింట్లకు 44.90 పాయింట్లు పొందింది. భారత జావెలిన్ సూపర్ స్టార్ నీరజ్ చోప్రా ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ను నిలబెట్టుకోలేకపోయాడు. టోక్యో వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో 12 మంది పోటీ పడగా నీరజ్ ఒక్కసారి కూడా 85 మీటర్ల మార్క్ అందుకోలేకపోయాడు. ఉత్తమంగా 84.07 మీటర్లు విసిరి 8వ స్థానానికి పరిమితమయ్యాడు. 3-5 ప్రయత్నంలో పౌల్ చేసిన నీరజ్ రెండో ప్రయత్నంలో 84.03 మీటర్లు విసిరాడు. అయితే ఈ ఫైనల్లో పోటీ పడిన మరో భారత అథ్లెట్ సచిన్ యాదవ్ అంచనాలకు మించి రాణించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అతను ఉత్తమంగా 86.27 మీటర్లు త్రో విసిరి మొత్తం మీద 4వ స్థానంలో నిలిచాడు. సచిన్ 40 సెంటీమీటర్ల తేడాతో కాంస్య పథకాన్ని చేజార్చుకున్నాడు. 86.67 మీటర్లతో 3వ స్థానంలో నిలిచిన అమెరికా అథ్లెట్ థామ్సన్ కాంస్య పథకం అందుకున్నాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో అథ్లెట్ కేషోర్న్ వాల్కాట్ 88.16 మీటర్ల దూరం బల్లెం విసిరి స్వర్ణం గెలవగా, గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 87.38 మీటర్లు విసిరి రజతం సాధించాడు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని బ్రిటన్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. నూతన విద్యా విధానం అమలుకు సహకరించాలని విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన బ్రిటన్ హైకమిషనర్. ఈ నెల 20 నుంచి బతుకమ్మ, దసరా పండుగల ప్రత్యేక బస్సులు, స్పెషల్ బస్సుల్లో మాత్రమే సవరించిన ఛార్జీలు అమలవుతాయని ఆర్టీసీ వెల్లడి. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీనే కాదు, నిజమైన హైదరాబాద్ పాత బస్తీనే అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నగర ప్రాధాన్యతను గుర్తుంచుకొని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలన్న కేంద్ర మంత్రి. నకిలీ లాగిన్లతో ఓట్లను తొలగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఖండించిన ఈసీ. ఆన్లైన్లో ఓట్లను తొలగించడం సాధ్యం కాదన్న ఎన్నికల సంఘం. చొరబాటుదారులను రక్షించేందుకే రాహుల్ ఆరోపణలు చేస్తున్నారన్న అమిత్ షా. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కిషన్ రెడ్డి. ఎన్నికల సంఘం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందన్న కేంద్ర మంత్రి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా ఓటమి. త్రుటిలో పతకం కోల్పోయిన సచిన్ యాదవ్. స్వర్ణాన్ని గెలుచుకున్న ట్రినిడాడ్ అథ్లెట్ కిషోర్న్ వాల్కాట్. హైదరాబాద్లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. అప్రమత్తమైన అధికార యంత్రాంగం, రంగంలో దిగిన హైడ్రా. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.